హలో గైస్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ హ్యాకోసెడి. ఈరోజు మనం కాలేజ్ రివ్యూ సిరీస్లో ఐఐటి ధన్బాద్ గురించి డిస్కస్ చేయబోతున్నాము. వాచ్ ది వీడియో టిల్ ది ఎండ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ డోంట్ ఫర్గెట్ టు హిట్ ది బెల్ ఐకాన్. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఇన్స్టిట్యూట్ 1926లో ఐఎస్ఎం ఇండియన్ స్కూల్ ఆఫ్ మైన్స్గా ఎస్టాబ్లిష్ అవడం జరిగింది. లేటర్ 1967లో ఇన్స్టిట్యూట్కి యూనివర్సిటీ, డీమ్డ్ యూనివర్సిటీ స్టేటస్ అనేది వచ్చింది. నెక్స్ట్ ప్రెజెంట్ అయితే ఈ ఇన్స్టిట్యూట్ని కంప్లీట్ టెక్నికల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్గా పిలుస్తున్నారు. ఇన్స్టిట్యూట్ టోటల్ 218 ఎకర్స్లో స్ప్రెడ్ అయి ఉంటుంది. ఇంకా ఇన్స్టిట్యూట్ లొకేషన్ గురించి చూసుకుంటే ధన్బాద్, జార్ఖండ్లో లొకేట్ అయి ఉంటుంది. ఇప్పుడు అడ్మిషన్ ప్రొసీజర్ గురించి చూద్దాము. 100% సీట్స్ అనేవి త్రూ జోసా మాత్రమే ఫిల్ చేస్తారు. ఇంకా ఎటువంటి హోమ్ స్టేట్ రిజర్వేషన్ అనేది ఉండదు. ఇప్పుడు ఇన్స్టిట్యూట్లోని ఫీ గురించి చూద్దాము. ఇన్స్టిట్యూట్లోని టోటల్ ఫీ ఫర్ 4 years ఆఫ్ బీటెక్ ఇంక్లూడింగ్ హాస్టల్ అండ్ ఆల్ వచ్చేసి 9,50,300 రూపీస్. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ స్టూడెంట్స్కి 100% ట్యూషన్ ఫీ వేవ్ ఆఫ్ ఉంటుంది. ఇంకా జనరల్, ఓబీసీ, ఎన్సీఎల్, ఈడబ్ల్యూఎస్ స్టూడెంట్స్కి ఫ్యామిలీ ఇన్కమ్ లెస్ దెన్ 1 lakh ఉంటుందో వాళ్ళకి 100% ట్యూషన్ ఫీ వేవ్ ఆఫ్ ఉంటుంది. ఇంకా జనరల్, ఓబీసీ, ఎన్సీఎల్, ఈడబ్ల్యూఎస్ స్టూడెంట్స్ ఫ్యామిలీ ఇన్కమ్ 1 lakh to 5 lakh ఉంటుందో వాళ్ళకి 2,000 ట్యూషన్ ఫీ వేవ్ ఆఫ్ అనేది ఉంటుంది. కోర్సెస్ గురించి చూద్దాము. 2025 బీటెక్లో ఇన్స్టిట్యూట్ ఆఫర్ చేసిన కోర్సెస్ వచ్చేసి సిఎస్సి, మ్యాథమెటిక్స్ అండ్ కంప్యూటింగ్, ఈసీఈ, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్, సివిల్ ఇంజనీరింగ్, కెమికల్ ఇంజనీరింగ్, మైనింగ్ మెషినరీ ఇంజనీరింగ్, మైనింగ్ అండ్ మెటలర్జికల్ ఇంజనీరింగ్, ఇంజనీరింగ్ ఫిజిక్స్ అండ్ ఎన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్. ఇప్పుడు హాస్టల్ అండ్ మెస్ గురించి చూద్దాము. హాస్టల్ రూమ్స్ వచ్చేసి నాన్ ఏసీ, సింగిల్ అండ్ డబుల్ షెడ్ విత్ కామన్ వాష్రూమ్స్ ఉంటాయి. ఇంకా మెస్ ఫుడ్కి 2 star అవుట్ ఆఫ్ 5 star యావరేజ్ రేటింగ్ ఉంటుంది. ఇంకా హాస్టల్ మెయింటెనెన్స్కి అయితే 3 star అవుట్ ఆఫ్ 5 star యావరేజ్ రేటింగ్ ఉంటుంది. మీరు స్క్రీన్ మీద స్టూడెంట్స్ నుంచి కలెక్ట్ చేసిన పోల్స్ అనేవి చూడొచ్చు. ఇప్పుడు ట్రాన్స్పోర్టేషన్ గురించి చూద్దాము. నియరెస్ట్ రైల్వే స్టేషన్ వచ్చేసి ధన్బాద్ జంక్షన్ ఇన్స్టిట్యూట్ నుంచి 2.5 kilometers డిస్టెన్స్లో ఉంటుంది. ఇంకా నియరెస్ట్ ఎయిర్పోర్ట్ వచ్చేసి దుర్గాపూర్ ఎయిర్పోర్ట్ ఇన్స్టిట్యూట్ నుంచి 85 kilometers డిస్టెన్స్లో ఉంటుంది. ఓపెన్ జెండర్ న్యూట్రల్ 3585, ఓపెన్ ఫీమేల్ ఓన్లీ 7866, ఓపెన్ పీడబ్ల్యూడీ జెండర్ న్యూట్రల్ 99, ఓపెన్ పీడబ్ల్యూడీ ఫీమేల్ ఓన్లీ 119, ఈడబ్ల్యూఎస్ జెండర్ న్యూట్రల్ 458, ఈడబ్ల్యూఎస్ ఫీమేల్ ఓన్లీ 1052, ఈడబ్ల్యూఎస్ పీడబ్ల్యూడీ జెండర్ న్యూట్రల్ 32, ఓబీసీ ఎన్సెల్ జెండర్ న్యూట్రల్ 1311, ఓబీసీ ఎన్సెల్ ఫీమేల్ ఓన్లీ 2992, ఓబీసీ ఎన్సెల్ పీడబ్ల్యూడీ జెండర్ న్యూట్రల్ 68, ఓబీసీ ఎన్సెల్ పీడబ్ల్యూడీ 118, ఎస్సీ జెండర్ న్యూట్రల్ 708, ఎస్సీ ఫీమేల్ ఓన్లీ 1617, ఎస్టీ జెండర్ న్యూట్రల్ 318, ఎస్టీ ఫీమేల్ ఓన్లీ 630. హైయెస్ట్ ప్యాకేజ్ 80 LP, యావరేజ్ ప్యాకేజ్ 14 LP, మీడియం ప్యాకేజ్ 12 LP అండ్ ప్లేస్మెంట్ రేట్ 76.36. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఐఐటి ధన్బాద్. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. మేము జోసెఫ్ సీసెబ్ మెంటర్షిప్ ప్రొవైడ్ చేస్తాము. ఇందులో మీ ర్యాంకుకి యాక్యురేట్ కాలేజ్ అండ్ బ్రాంచ్ ప్రిడిక్షన్, ఇంకా ఆల్రెడీ ఐఐటి, ఎన్ఐటి, IIITలో చదువుతున్న స్టూడెంట్స్ తోటి కాల్స్, ఎక్స్పర్ట్ గైడెన్స్, ఇంకా ఇంటర్న్షిప్ అండ్ ప్లేస్మెంట్ గైడెన్స్ అనేది ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. స్టే ట్యూన్.